సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సాయి గురించి కొన్ని అంశాలు చూద్దాం. షిరిడి సాయినాథుడు దత్తాత్రేయుని యొక్క పంచమ అవతారంగా చెప్పుకుంటాం. ఈయన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపర్గావ్ తాలూకాలో షిరిడి గ్రామంలో 1854లో మొదటిసారిగా 16 సంవత్సరాల బాలుడిగా కనిపిస్తారు. 1858లో రెండవసారి షిరిడి వచ్చి మహాసమాధి చెందే వరకు, అంటే 1918 వరకు షిరిడిలోనే ఉన్నారు. వీరి పుట్టుక గురించి, వీరి మతం గురించి, వీరి కులం గురించి ఎవరికి కూడా తెలియదు. ఈయన ఆజానుబాహు, లంగోటి బిగించి చినిగిన కఫ్నీ ధరించి తలకు గుడ్డ చుట్టుకునేవారు. చేతిలో సట్కా, భుజాన జోలె, తంబిరేకుల డబ్బా వీరి ఆస్తి. పాడుబడిన